ఇప్పుడు మనం గృహస్థంలో ఉండి మన కార్యవ్యవహారాలు చేస్తున్నట్టు స్వయం పరమాత్మను కూడా పరంధామముల నుండి 3 కర్తవ్యాలు చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణుమూర్తి ద్వారా పాలన. ఈ 3 భగవంతుడు తప్ప ఎవరూ చేయలేరు. బ్రహ్మ అంటే 3 తలలు ఉన్నట్టుగా చూపిస్తారు, కానీ పరమాత్ముడు 3 కాలాల జ్ఞానం ఆయనకు తెలియజేసిన కారణంగా 3 తలలు ఉన్నట్టుగా చూపిస్తారు. శంకరుడు 3వ నేత్రం తెరిస్తే మొత్తం వినాశనం అవుతుంది అంటారు. అంటే స్వయం కలియుగం అంతిమ సమయంలో తగిన శక్తులను పొందడం కోసం మరి శంకరుడు తపస్సు చేస్తూ ఉంటాడు తన తండ్రి కోసం. మరి ఈ 2 అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి యొక్క రాజ్యం రాదు. విష్ణుమూర్తికి 4 చేతులు, 4 అలంకారాలు చూపిస్తారు. కానీ లక్ష్మీనారాయణ కంబైన్ స్వరూపం విష్ణుమూర్తికి 4 చేతులు ఉంటాయి. గద, శంఖం, చక్రం, కమలపు. గద అంటే తనలో ఉన్న బలహీనతలను తొలగించుకున్న దానికి గుర్తుగా గద. శంఖము అంటే తనకు వచ్చిన జ్ఞానం నలుగురికి పంచడమే శంఖారావం. మరి కమల పువ్వు అంటే సంసారం అనే బొలుగలో ఉన్నా కూడా పవిత్రమైన జీవితాన్ని గడపడమే కమలపుకి సమానంగా అవడం. మరి చక్రము అంటే 4 కాలాల జ్ఞానం తెలియజేసిన దాన్ని గుర్తుగా చక్రం అని చెప్తారు. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాను, వివరంగా తెలియజేయడం జరుగుతుంది. శివపరమాత్ముడు ఎన్ని కర్తవ్యాలు చేస్తారంటే శివపరమాత్ముడు 3 కర్తవ్యాలు చేస్తారు. పరమాత్మ శివుడు జ్యోతిర్బిందు స్వరూపుడు కనుక ఆయన బ్రహ్మ, విష్ణు, శంకరుడు అనే 3 సూక్ష్మ దేవతల ద్వారా స్థాపన, పాలన, వినాశనము అను ఈ 3 కర్తవ్యాలు దివ్య కర్తవ్యాలను చేయిస్తారు. కనుకనే శివలింగంపై 3 గీతలు తీసి మధ్యలో చిన్న బిందువును పెడతారు. శివ పరమాత్మ 1937వ సంవత్సరంలో దాతాలేఖరాజ్ అనే ఒక యుద్ధమానవుని యొక్క శరీరంలో ప్రవేశించి ఈ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. ఆయననే ప్రజాపిత బ్రహ్మగా చిత్రంలో చూపించడం జరిగింది. వాస్తవానికి బ్రహ్మ అంటే 3 తలలతో మనకు కమలాసన దారి చేతిలో వేద శాస్త్రాలు ఉన్న ఒక రుద్రమానవుని చూపిస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ సమయంలో ఈ రుద్రమానవుని ద్వారా పరమాత్మ శివుడు 3 లోకాలు 3 కాలాల జ్ఞానం. ఇది విన్నవారికి ధన్యవాదాలు. షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాసుదేవ.